రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలను అభివృద్ధి చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలలో 5 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ మిషన్ సెంటర్ ను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం అనంతరం వారిరువురు మీడియాతో మాట్లాడుతూ వైద్యశాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, తూర్పు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో పాటు పలువురు వైద్యశాలలోని ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గుంటూరు ఆసుపత్రి ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ శాంక్షన్డ్ బెడ్ 1270 ఉంటే ప్రతిరోజు ఇన్పేషెంట్లు 15 నుంచి 1600 దాకా వస్తున్నారు. ఫంక్షనల్ బెడ్లు కూడా దానికి అనుగుణంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నాట్కో ఫార్మా కంపెనీ వారు ఈ ఆసుపత్రిలో క్యాన్సర్ కేర్ హెల్త్ కేర్ కోసం భవనాన్ని నిర్మించి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే అనేక మంది ఇటువంటి ఉదాత్తమైన ఆలోచనతో ముందుకు రావాల్సి ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్యశాలలకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాల్సి ఉంది. ప్రభుత్వం ఒకవైపు తాను చేస్తున్నవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఫిలాంథ్రపిస్టులుగా ఉంటున్న వారు సిఎస్ఆర్ కింద కానీ ఇతరత్ర సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంగా గుంటూరు జిమ్ఖానా మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అల్యూమిని ఏదైతే ఉందో వారు కూడా దాదాపు 100 కోట్లతో ఎంసీహెచ్ వాడికి ఇతర సౌకర్యాల మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా సహకారాలు అందించడం జరిగింది. దానికి కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ సిటీ సిమ్యులేటర్తో బ్రాకీథెరపీ, అదేవిధంగా లీనియర్ యాక్సిలేటర్తో లెవెల్ 2 ఆసుపత్రిగా ఉన్న గుంటూరు క్యాన్సర్ హెల్త్ కేర్లో లెవెల్ 1కి వెళ్ళడానికి అవసరమైన పెట్ సిటీ స్కాన్ కూడా త్వరలో ఈ ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు. ఈరోజు దాదాపు 4 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సిటీ స్కాన్ని ప్రారంభించాం. అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు ఒక సిటీ స్కాన్ ఉండేది, అది రిపేర్లో ఉండి గత 2 సంవత్సరాలుగా పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ కొత్త సిటీ స్కాను అదేవిధంగా అది ఆల్రెడీ రిపేర్ అవ్వాల్సింది, కొద్దిగా లేట్ అవుతుంది కొన్ని ఎక్విప్మెంట్ దొరక్క, ఓల్డ్ సిటీ స్కాన్ అవటం వల్ల అది కూడా ఒక 1 వీక్లో రిపేర్ అవుతుంది. ఈ 2 సిటీ స్కాన్లు వస్తే పేద ప్రజలందరికీ కూడా భారం చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ చేసినటువంటి దాతలకి, సూపరింటెండెంట్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. రెండోది, ఇప్పుడు ఈరోజు ఈ బిల్డింగ్ ముందు నుంచి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే పేద ప్రజలకి ముఖ్యంగా క్యాన్సర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. దాన్ని తగ్గించడం కోసం దాదాపుగా 15 కోట్ల రూపాయలు పెట్టి 2020 నుంచి 24 వరకు 15 కోట్లు ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు. 45 అయిందా అంటే నేను అనేది నాట్కో వాళ్ళు కట్టింది 25 crores ఖర్చు పెట్టారు వాళ్ళు. 45 ఓకే. సో 45 crores ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు. అదేవిధంగా ఇక్కడ ముందుంటే ఈ ముందున్న బిల్డింగ్ కూడా ఇప్పుడు చూస్తే దీనంతా కూడా పగలగొట్టి కొత్త బిల్డింగ్ కట్టబోతా ఉన్నారు. నాట్కో నన్నపనేని గారికి వీళ్ళందరికీ కూడా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది చూసే వాళ్ళందరికీ మేము ఎందుకు ఇది పెట్టాము ఇక్కడంటే, మిగిలిన వాళ్ళు కూడా సమాజ సేవలోకి రండి. దీంట్లో కరప్షన్ లేకుండా మీరు ఇచ్చే 100 రూపాయలుగా పేదవాళ్ళకి అందే విధంగా చేసే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా తీసుకుంటాం. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వచ్చి సమాజ సేవలో పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా సత్యకుమార్ గారికి వారికి ఫుల్ అవగాహన ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏమేం చేయాలనేది. ఖచ్చితంగా నూతన ఎక్సైజ్ పాలసీ రాష్ట్రంలో రాబోతుంది. అదేవిధంగా శాండ్ పాలసీ ఏ రకంగా రాబోతుంది, నూతన ఎక్సైజ్ పాలసీ కూడా రాబోతుంది. ఇప్పుడు కూడా చూస్తున్నాం, ఇప్పుడు కూడా నేను వస్తూ చూశాను, డీ అడిక్షన్ సెంటర్ ఇక్కడ కూడా ఉంది. రాష్ట్రంలో 25 డీ అడిక్షన్ సెంటర్లు ఆరోగ్య శాఖ నడుపుతూ ఉంది.
ఎందుకు అన్ని పెద్ద సంఖ్యలో నడపాల్సిన అవసరం వచ్చిందంటే గత 5 సంవత్సరాలు ఆ నాణ్యత లేని మద్యం తాగడం ఒక కారణమైతే, రెండోది విచ్చలవిడిగా రాష్ట్రంలో అందుబాటులో ఉంటున్న గంజాయి. అంటే గత పాలకులు వీటిని నియంత్రించలేని పరిస్థితుల్లో చిన్న పిల్లలు 7 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి చూస్తున్నాం మనం. ఇదే జిల్లాలో ఏం జరిగాయో కూడా మనం పక్కన పల్నాడు జిల్లాలో ఏం జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సంచలనం జరిగిందో తెలుసు. దానికి కారణం ఏంటో కూడా మనకు తెలుసు. అయితే అన్నిటి మీద నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాం. దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి వారు క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది నార్కోటిక్స్ కంట్రోల్ కోసం. ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెంటనే ఒక ఐజీ స్థాయి అధికారులు కూడా నియమించడం జరిగింది. తర్వాత వెంటనే వాటి మీద ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళి రాష్ట్రంలో నాణ్యత లేని మద్యాన్ని, అదేవిధంగా గాంజాని, నార్కోటిక్స్ కూడా నియంత్రించే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ విషయంలో 25 lakhs కేటాయిస్తారా? ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉందా? లేకపోతే 25 lakhs నుంచి గత ప్రభుత్వం 25 lakhs ఇచ్చింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల బీమా, అంటే ఇప్పుడు వైద్య సేవగా మారింది, 25 లక్షల బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీకి కట్టుబడి ఉన్నాం. 25 లక్షల వరకు తీసుకు